హలో ఎవ్రీవన్, ఇవాళ నేను కడాయి మష్రూమ్ చేయబోతున్నాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు పేర్ అప్ విత్ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో కాంబినేషన్ అదిరిందండి, మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సింది ఒక ఆనియన్, 2 టొమాటోస్ అండ్ 4 పచ్చిమిరపకాయలు. ఫస్ట్లీ దీన్ని బాగా సన్నగా కోసుకోండి, కానీ నోటుకు తగిలేలా ఉండాలి అది ఉడికాక. సో ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, సో నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసాను అండ్ మధ్య మధ్యలో సరిపోకపోతే ఆయిల్ కూడా వేసానండి. సో బాగా ఆయిల్ అది వేడెక్కాక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను అండ్ ఒక బిర్యానీ ఆకు వేసాను. ఇది స్మెల్ బాగుంటుందండి. సో వేగాక ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అండ్ ముందుగా చిన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ అవి వేస్తాను. సో ఆనియన్స్ అండ్ చిల్లీ వేయండి ఫస్ట్లీ, ఇంకా మిగతా ఏం వేయకండి. ఇవన్నీ వేసాకనే బాగా వేగాకనే మిగతా వేయాలి. సో ఈ రెండు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి, బాగా మాడిపోకూడదు. సో హైలో పెట్టేయకండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఇన్ ద మీన్ వైల్ టమాటో 2 అండ్ కొంచెం కాజు తీసుకొని నేను మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నానండి. సో ఫర్ ద నెక్స్ట్ థింగ్, మీరు చూసారా ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇది సైడ్ తీసుకోండి. అండ్ ఫ్రెష్లీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకు పక్కన ఉంచుకున్నాను. చూసారా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు నేను చిటికెన్ పసుపు వేసుకొని ఫుల్గా కలుపుకుంటున్నానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా రానివ్వండి. ఇలా ఉల్లిపాయ వేగాక 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి, లేకపోతే వాసన వస్తే బాగోదు. సో బాగా వేయించుకోండి. అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేయండి, హైలో పెట్టి ఫాస్ట్ చేసేస్తే బాగోదు. అండ్ నేను పక్కన సపరేట్ ప్యాన్లో కడాయి మష్రూమ్ కాబట్టి కొంచెం క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి. క్యూబ్స్గా కట్ చేయట్లేదు, నేను సన్నగా కట్ చేసుకున్నాను. సో ఇది బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది. అండ్ నెక్స్ట్ ముందుగా ఆడుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, టమాటో కాజు పేస్ట్, ఇది వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకొని ఇది కంప్లీట్గా వేయించిన ఆనియన్తో ఫుల్గా మిక్స్ చేస్తున్నానండి. అండ్ టమాటో బాగా వేగాలండి, అంటే ఆయిల్ అది పైకి తేరేలా వేగాలి. గుర్తుంచుకోండి, లేకపోతే టమాటో వాసన వస్తుంది, బాగోదు. అండ్ దాంట్లో నేను ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి ఉంటుందండి. సో ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకున్నాను. నేను కారం ఎక్కువ తినలేదు కాబట్టి 1 స్పూనే కారం వేసుకున్నాను. మీకు తగ్గట్టు మీకు కారం అది అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా కారం ధనియాల పొడి అన్నీ వేసుకున్నాక ఇలా కాసేపు సిమ్లో ఉంచుకొని కలుపుకున్నానండి. చూసారుగా ఇలా ఆయిల్ పైకి తేలుతుంది, బాగా వేగిందనమాట టమాటో కాజు పేస్ట్ అనేది. సో ఇప్పుడు ముందుగా వేయించుకున్న క్యాప్సికమ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి దీంట్లో మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే దీంట్లో ముందు క్యాప్సికమ్ వేయలేదు, ఏగదండి సరిగ్గా. సో సపరేట్గా వేయించుకున్నాను. ఇప్పుడు మష్రూమ్ ఉన్నాయి కదా, మష్రూమ్ నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ఆ ప్యాకెట్ మష్రూమ్ వరకు మాకు సరిపోయాయి. మీకు ఏమైనా కావాలంటే కొలతలు అవి మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో నేను ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను. అండ్ దీంట్లో నేను ఫస్ట్ థింగ్ వాటర్ వేయట్లేదండి. మష్రూమ్ ఉడికేటప్పుడే దాంట్లో చాలా వాటర్ వస్తుంది, అది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో నేను మొత్తం ఇది మష్రూమ్ వేసేసి కలుపుకున్నాక లిడ్ పెడతాను, ఎందుకంటే కొంచెం ఉడకాలి. సో చూసారుగా లిడ్ పెట్టేస్తున్నాను. అండ్ ఇది లిడ్ పెట్టి ఒక జస్ట్ 4 to 5 minutes ఉంచండి చాలు. ఇలా వాటర్ వచ్చేస్తే దాంట్లోకి ఎక్స్ట్రా వాటర్ అనేది అయితే నేను యాడ్ చేయట్లేదండి, గుర్తుపెట్టుకోండి. సో ఇలా వాటర్ వచ్చేసాక దీన్ని కొంచెం అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 1.5 స్పూన్ సాల్ట్ వేసాను, మీకు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అండ్ నేను ఇది ఇంట్లో ఆడిన గరం మసాలా వేస్తున్నానండి, నేను బయట కొనను, అదే టేస్ట్ బాగుంటుంది. అండ్ లాస్ట్ వేసింది కసూరి మేతి, చాలా మంచి టేస్ట్ వస్తుంది, నలిపి వేసుకోవాలండి. సో టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ హియర్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ కడాయి మష్రూమ్ కర్రీ. ప్లీజ్ ట్రై ఇట్.